హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చిట్టి పునుగులు చూద్దామండి. నెల్లూరు పొంగనాలు చాలా బాగా టేస్ట్గా ఉంటాయండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మిగిలిపోయింది ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పిండి అయితే కొద్దిగా తీసుకొని అందులోకి కొద్దిగా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసి, పెరుగు కొద్దిగా, ఉప్పు, సోడా పొడి, ఆనియన్స్ అన్ని కొద్దిగా ఎక్కువ వేసుకోండి, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసి అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి. పెరుగు అయితే కొద్దిగా పుల్లదే వేసుకోండి, చాలా బాగుంటుంది. దీంట్కైతే బాగా బీట్ చేయండి. బురుగులు వస్తాయండి, చిన్న చిన్న బబుల్స్ అండి, చిన్న చిన్న బురుగులు వచ్చినంత వరకు కూడా బాగా బీట్ చేసి కలపండి. కలిపిన దాంట్లో ఇంకొద్దిగా ఇలా లూజ్గా కలుపుకోండి. పెరుగు అయితే వేసి కలుపుకోండి, సరిపోతుంది. మీ టేస్ట్ తగినట్టు అన్నీ వేసుకొని ఇంకా డీప్ ఫ్రై ఆయిల్ అయితే పెట్టేసి చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలండి. చాలా బాగా ఉంటాయి, క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మిగిలిపోయిన ఇడ్లీ పిండితో చేసుకోవచ్చండి, చాలా ఈజీగా. బయట కొన్న వాటిలాగే ఉంటాయండి. ఇందులోకి ఎర్రగారము పల్లీల చట్నీ కాంబినేషన్తో తింటే ఇంకా చాలా సూపర్గా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్కైనా బాగుంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగా ఉంటాయండి. టిఫిన్ అయితే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. అంతేనండి, రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా అటు ఇటు తిరిగేసుకుంటూ నెమ్మదిగా సన్న మంట పైన ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టండి. బాగా నూనె కాయిపోయినాక వేయండి. తర్వాత అయితే మంట తగ్గించండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిరగగాల్చండి. చాలా బాగా వస్తాయి. అంతేనండి, ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసేయండి, చాలా బాగుంటాయి. పిండి మనం కలుపుకునే దాంట్లో ఉందండి, బాగా బబుల్స్ వచ్చే వరకు కలిపేసుకొని ఒక అరగంట అయితే పక్కన పెట్టి చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. క్రంచీగా, లోపలైతే సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి, చాలా బాగా ఉంటాయి. అయితే ఒక అర్ధగంట సేపు నానబెట్టండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. బయట బండి మీద కొన్న వాటిలాగే ఉంటాయి. అంతేనండి, బాయ్ అండి.